బైబిల్లో మరణం లేని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారెవరనగా, మొదటిగా హానోకు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడిన వాడై తాను జీవించిన కాలమంతయు దేవునితో నడిచి చివరికి ఆయనతోనే కొనుపోబడెను. రెండవదిగా ఏలియా. తన జీవితకాలమంతయు దేవుని మాట చొప్పున జీవించిన వాడై దేవుని మాటను సూటిగా చెప్పుచు దేవుని మాటను తప్పిన రాజును సైతం హెచ్చరించిన వాడై తన జనుల మధ్య అనేక అద్భుత కార్యములు జరిగించిన వాడు. ఏలియాను సైతము దేవుడు తన అగ్నిరథముతో కొనుపోబడెను. మూడవదిగా పరిశుద్ధులు. తమ జీవించిన కాలమంతయు దేవునికి ఇష్టముగా బ్రతికిన ప్రతి ఒక్క వ్యక్తి తాను ప్రభువునందు నిద్రించినను అది మరణము కాదని 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును అని పౌలు గారు చెప్పుచున్నారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులకు మరణం కాదు, నిత్య జీవ